రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ఫిజికల్ వెరిఫికేషన్ సర్వేలో కొందరి పేర్లు లిస్టులో లేకపోవడంతో అధికారులు ప్రజల ప్రశ్నలను నివృత్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారి పేర్లు రేషన్ కార్డు వెరిఫికేషన్ లిస్టులో ఉండడం చూస్తే గతంలో అధికారులు సర్వే చేసి లిస్టును తయారు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం అద్దం పట్టినట్లు కనిపిస్తుందని పలువురు అవాక్కవుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మప్ప, మండల వ్యవసాయ అధికారి గీత, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణలు టీం లీడర్లుగా వ్యవహరిస్తూ 4 టీంలుగా ఏర్పడి ఒక్కో టీంకు మండల గ్రామస్థాయి అధికారులు 9 నుండి 14 మంది టీం మెంబర్లుగా గ్రామాన ఫిజికల్ వెరిఫికేషన్ సర్వేను చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ జనవరి 26న రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. నంగునూరు మండల అధికారులు వారి ఇష్టానుసారంగా లిస్టును తయారు చేసుకుని ఫిజికల్ వెరిఫికేషన్ సర్వేను చేపడుతున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత టీం లీడర్లుగా వ్యవహరిస్తున్న మండల స్థాయి అధికారులను ఈ విషయమై ప్రశ్నించినప్పటికీ పై నుండి వచ్చిన జాబితా ప్రకారం మేము వెరిఫికేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. మండల గ్రామ స్థాయి అధికారులు లిస్టు పంపకుండా పై నుండి లిస్టు ఎలా వస్తుందని ప్రజలు వాపోతున్నారు. కాగా మండల ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి లిస్టులో పేర్లు రాని వారి దరఖాస్తులను స్వీకరిస్తున్నప్పటికీ వారి దరఖాస్తులకు ఎప్పటి వరకు పరిష్కారం లభిస్తుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నేను రాజగోల్పేట గ్రామ నివాసిని. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. అయినా ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చిన లిస్టులో నా పేరు రాలేదు. నాకు ఎటువంటి స్థలం కానీ, జాగా కానీ, భూమి కానీ ఎటువంటి స్థలంలో ఏమీ లేవు. స్థిర ఆస్తులు ఇలాంటివి లేవు. అయినా నా పేరు లిస్టులో రాలేదు. మళ్ళీ ఒకసారి గ్రామ పంచాయతీ నుండి సెక్రటరీ గారు ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ చేసుకోవాలి అంటే నంగునూరుకు మేము రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు మాకు. అక్కడ గ్రీవెన్స్ సెల్ అని ఏర్పాటు చేసి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, ఏదో లెడ్జర్లో నమోదు చేసుకుంటున్నారు. అది కూడా పై అధికారులు ఎవరో కనిపించట్లేదు. ఎటువంటి క్లారిటీ లేదు మాకు. ఏదో జిరాక్స్లు ఇస్తున్నాం. మాకు పరిష్కారం అనేది గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఇస్తున్నాం, వెళ్తున్నాం, క్లారిటీ లేదు. ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చినాము. అప్లికేషన్ ఇచ్చినాక పేర్లు వస్తాయి అన్నారు. పేర్లు ఊళ్ళో ఉన్నోళ్ళే ఎవరే రాలే. ఇప్పుడు పోయి కార్యదర్శిని అడిగితే ఎంపీడీఓకి ఇమ్మంటుండే. ఎంపీడీఓ దగ్గర ఇక్కడ ఎవరు లేరు. ఒకటే సార్ ఉన్నాడు, జిరాక్స్ ఇస్తున్నాం, తీసుకున్నాం. కానీ ఎవరికి వస్తాయో ఎవరికి రావు, ఎవరికి క్లారిటీ లేదు. ఏదైనా ఉంటే అర్హులైన వరకు అందరికీ అర్హులైన వారికి ఇవ్వగలరు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పేర్లు వచ్చినాయి, ఊళ్ళో ఉన్న వారికి పేర్లు రాలేదు.